హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 9 స్టార్టింగ్లో మనం ఒక గ్రామాన్ని చూస్తాం. ఆ గ్రామంలో చాలా ఇల్లు ఉంటాయి. అప్పుడే అక్కడికి ఒక అతను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తూ అంటూ ఉంటాడు, పైరేట్లు వచ్చారు ఇక్కడికి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పరిగెత్తండి తొందరగా, లేకపోతే వాళ్ళు నేను చంపేస్తారు అని అంటారు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అదే నామీ సైడ్. అప్పుడు నామీ అంటుంది, లూఫీ మనం ఇలాగే అసలు గ్రాండ్ లైన్ వెళ్ళామని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, అవును నామీ నువ్వు కరెక్టే, ఎందుకంటే మన షిప్ లో ఓన్లీ యాపిల్స్ మాత్రమే ఉన్నాయి, మన తినడానికి మాంసం కూడా మనకు కావాలి, సో మాంసం తీసుకునే గ్రాండ్ లైన్ కి వెళ్దాం అంటాడు. అప్పుడు జోరో అంటాడు, లూఫీ నీకేమైనా పిచ్చి పట్టిందా, తినడానికి మాంసం ఒకటి ఉంటే సరిపోదు, తాగడానికి జ్యూస్ కూడా ఉండాలా, సో జ్యూస్ కొని తీసుకొని పోదాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కోపడుతూ ఉంటుంది, మీ ఇద్దరికి పిచ్చి పట్టినట్టుంది, ఎందుకంటే గ్రాండ్ లైన్ చాలా డేంజరస్ ప్లేస్, అక్కడికి చాలా మంది పైరేట్స్ వన్ పీస్ కోసం వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడుకుని అక్కడే చాలా మంది చనిపోతారు, సో అందుకే మన గ్రాండ్ లైన్ లో సేఫ్ గా ఉండాలంటే మనకి ఒక పెద్ద పడవ అండ్ చాలా వెపన్స్ కావాలి అని అంటారు. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అవును నిజమే, దాంతో పాటు మనకు ఒక వంటవాడు, దాంతో పాటు మనకు ఒక మ్యూజిషియన్ కావాలంటాడు. ఇది విన్న తర్వాత జోరు అంటాడు, అవునవును నిజమే, మ్యూజిషియన్ కావాల్సినది. నామి కోపడుతూ ఉంటుంది, మీ ఇద్దరు నిజంగా పిచ్చి పట్టినట్టుంది, ఎందుకంటే నేను లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నా, మీరు మ్యూజిషియన్ కుక్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటది. దీని తర్వాత అక్కడ మ్యాప్ చూసి అంటది, ఇక్కడ నుంచి దక్షిణం వైపు ఒక ఐలాండ్ ఉంది, అక్కడ మనకు ఒక షిప్ దొరకచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ నవ్వుతూ అంటాడు, అవునవును అదే ఐలాండ్ లో మనకు మాంసం మరియు జ్యూస్ కూడా దొరకచ్చు అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ ఊసాప్ దగ్గరికి, ఊసాప్ ఇంకా అరుస్తూనే ఉంటాడు, పైరట్స్ వచ్చారు పారిపోండి అని. బట్ సడన్లీ మనోడు అరసడం ఆపేసి నవ్వుతూ అంటూ ఉంటాడు, చూసారా ఈ రోజు కూడా మిమ్మల్ని ఎరిపప్పలు చేశాయి, ఎందుకంటే ఈ పైరట్స్ ఎవరు రాలేదు ఈ రోజు అని చెప్పేసి. బట్ అదే సెకండ్ లో ఎవడో తపాలు తీసుకొని మనోని కొడతాడు, దాని వల్ల మనోనికి చాలా ఏటు తగులుతుంది. అప్పుడు మనం చూస్తాం కొట్టేటోడు ఇతడే అన్నమాట. ఇతడు అరుస్తూ ఉంటాడు, రే ఊసాప్ రోజు నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు నీ అబద్ధాలతో, ఈ రోజు నీ పని తెలుస్తాం అని చెప్పేసి అక్కడ ఉండే చాలా మంది ఊసాప్ కొట్టడానికి ఊసాప్ దగ్గరికి వస్తుంటాడు. ఇది చూసిన తర్వాత ఊసాప్ అక్కడ నుంచి పారిపోతూ అంటుంటాడు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను వచ్చి పట్టుకోండి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఊసాప్ ఎక్కడికో పారిపోయి తప్పించుకుంటాడు, దీని వల్ల అక్కడ ఉండే గ్రామస్తులు చాలా కోపంతో ఉంటారు. అప్పుడు మనం చూస్తాం లూఫీ తప్పించుకొని ఒక చెట్టు కొమ్మ మీద పడుకుంటాడు అండ్ అక్కడే పడుకొని అనుకుంటాడు, ఈ రోజు కూడా ఈ బోరింగ్ డేని నా అబద్ధాలతో ఎక్సైటింగ్ చేసి అని చెప్పేసి. అప్పుడే అక్కడికి ఇద్దరు పిల్లలు వచ్చేసారు, ఒకని పేరు పెప్పర్, ఒకని పేరు క్యారెట్. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఊసాప్ అంటాడు, రే మీ ఇద్దరే ఉన్నారంటారు, ఆనియన్ గాడు ఎక్కడరా అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఒక పిల్లోడు ఏడ్చుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు, వాని పేరు ఆనియన్ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఊసాప్ తో అంటాడు, ఊసాప్ నేను చూసా, మన ఐలాండ్ వైపు ఒక పైరేట్ షిప్ వస్తుంది. ఇది విన్న తర్వాత ఊసాప్ మొత్తం పగిలిపోతుంది, అందువల్ల అడుగుతుంటాడు, ఏంటి నిజమైన పైరేట్ షిప్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆనియన్ అంటాడు, అవును నేను కరెక్ట్ గా చూసాను, అది నిజమైన పైరేట్ షిప్ అండ్ ఆ పైరేట్ షిప్ గుండే జెండా ప్రకారం చూస్తే ఆ పైరేట్ షిప్ కెప్టెన్ బగ్గీది. ఇది విన్న తర్వాత మనకి మొత్తం బయలిపోతుంది, అందువల్ల ఏం మాట్లాడడం అర్థం కాదు. బట్ దాని తర్వాత అని అంటాడు, బట్ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పైరేట్ షిప్ లో మొత్తం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇది విన్న తర్వాత ఊసాప్ లో ఒక ఉత్సాహం వచ్చేస్తుంది, సో మనోడు అరుస్తూ అంటుంటాడు, వెళ్దాం పదండి ఆ ముగ్గురు పైరేట్లను మట్టి కనిపించామని చెప్పేసి. అండ్ మనం జోరో లూఫీ నామి ముగ్గురు కలిసి ఆ ఐలాండ్ ఆల్రెడీ ల్యాండ్ అయ్యింటారు అండ్ అక్కడ చూస్తూ మన లూఫీ అంటుంటాడు, ఈ ఐలాండ్ లో మనకు కంపల్సరీ మాంసం దొరుకుతుంది అని చెప్పేసి. బట్ అదే క్షణంలో మన జోరో కత్తిని కొంచెం లూజ్ చేస్తాడు అండ్ దాని తర్వాత అంటాడు, లూఫీ కొంచెం జాగ్రత్తగా ఉండు, మన చుట్టుపక్కల కొంతమంది మనుషులు వచ్చినట్టున్నారు అంటాడు. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నాకు ఎవరు కనపడలేదు అని చెప్పేసి. అదే సెకండ్ లో లూఫీ కాల్ దగ్గరికి ఒక బుల్లెట్ లాంటిది ఒకటి ఫైర్ చేస్తాడు. బట్ ఇది చూసిన తర్వాత లూఫీ దాన్ని ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో ఎవడైతే షూట్ చేస్తున్నాడో బయటికి రమ్మని అంటాడు. ఇది చూసిన తర్వాత అక్కడ చాలా జెండాలు వస్తాయి, ఆ జెండాలు చూసిన తర్వాత లూఫీ సంతోషపడుతూ అంటాడు, ఈ జెండాలు చాలా బాగున్నాయి, సో మా షిప్ కూడా ఒక ఇగాలి జెండాలే తయారు చేయాలని చెప్పేసి. అప్పుడే అదే సెకండ్ లో ఊసాప్ బయటకు వచ్చేసి అంటాడు, నేను ఈ ఐలాండ్ కి రారాజుని అండ్ నా కింద 80 మిలియన్ మంది పనిచేస్తారు, సో మీరు ఈ ఐలాండ్ లో ఎంట్రీ కావాలంటే మీరు ఫస్ట్ నా ముందర మోకరిల్లాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అడుగుతాడు, ఏంటి 80 మిలియన్ మంది నీ కింద పనిచేస్తారని. ఇదంతా చూసిన నామి నవ్వుతూ అంటుంది, ఇదంతా ఒక అబద్ధం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ టెన్షన్ వచ్చేసాడు, నీకెలా తెలిసిపోయింది నేను అబద్ధం చెప్తానని చెప్పేసి. అప్పుడు నామి అంటే అది అక్కడ 80 మిలియన్లు లేరు, అసలు 1 మిలియన్ లేరు, అక్కడ ముగ్గురు పిల్లలు మాత్రం ఉన్నారని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ ముగ్గురు పిల్లలకు భయం వచ్చేస్తుంది, అందుకే ఆ ముగ్గురు పిల్లలు వెంటనే ఆ జెండా తీసుకొని అక్కడ నుంచి పారిపోతారు. అప్పుడు నామి అక్కడికి వచ్చేసి ఆ బుల్లెట్ లాంటి పదార్థాన్ని తీసుకొని చూస్తుంది. ఇది చూస్తే ఒక స్లింగ్ షాట్ లో యూజ్ చేసే బాల్ మాదిరింది, సో దీని అర్థం నువ్వు స్లింగ్ షాట్ యూజ్ చేసి ఫైట్ చేస్తావు అంటే అది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, స్లింగ్ షాట్ యూజ్ చేసి ఫైట్ చేస్తావు, నువ్వు చాలా విచిత్రమైన వ్యక్తి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఊసాప్ కోపం వచ్చేస్తుంది, అందువల్ల తన స్లింగ్ షాట్ బయటికి తీసి ఇంకో బాల్ లూఫీ సైడ్ గురిపెట్టి అంటాడు, నువ్వు నన్ను విచిత్రమైన వ్యక్తి అనొద్దు, నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, సో నీ ఆయుధాన్ని నా సైడ్ గురిపెట్టినావంటే సో నువ్వు చావడానికి రెడీనా అని అంటాడు. అండ్ ఇక్కడ మనోడు మన షాంక్స్ డైలాగ్ వాడింటాడు అనమాట. అండ్ ఈ డైలాగ్ విన్న వెంటనే ఊసాప్ కి చాలా భయం అవుతుంది, సో అందువల్ల అంటాడు,
ఏంటి ఏంటి నువ్వు ఇంత కూల్గా ఉండవు, నేను ఫైట్ చేస్తామని చెప్పేసిన తర్వాత అప్పుడు లూఫీ చూస్తాం అండ్ జోరన్ చూస్తాం, వాళ్ళిద్దరు చాలా కోపంగా ఊసాప్ నే చూస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత ఊసాప్ చాలా భయం అవుతుంది. దాని వల్ల ఊసాప్ స్లింగ్ షాట్ లోనే బాల్ కింద పడిపోతుంది. అండ్ దాని తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు నిజమైన పైరేట్ల డైలాగ్లే ఇంత పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తే నేను బతకను, సో ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి ఇదంతా చూసిన తర్వాత జోరన్ అండ్ లూఫీ నవ్వుకుంటూ ఉంటారు. అండ్ అలాగే నవ్వుతూ లూఫీ అంటాడు నువ్వేం భయపడదు, ఇది నా డైలాగ్ కాదు, ఒక గొప్ప పైరేట్ షాంక్స్ డైలాగ్ అని చెప్పేసి ఆ షాంక్స్ పేరు వింటానే ఊసాప్ అంటాడు షాంక్స్ నీకు తెలుసా అని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు అవును నాకు తెలుసు అండ్ నాకు యాసాప్ కూడా తెలుసు, నేను కరెక్ట్ అయితే నువ్వు యాసాప్ కొడుకువే కదా అని చెప్పేసి ఈ మాట విన్న వెంటనే మనం షాక్ అయిపోతాడు. అందువల్ల అక్కడ నుంచి కింద పడిపోతాడు. అండ్ షాక్ అయిన తర్వాత ఊసాప్ అడుగుతాడు నీకు మా డాడీ యాసాప్ తెలుసా అని చెప్పేసి అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. అదే గ్రామంలో ఉన్న ఒక రెస్టారెంట్ లో, అక్కడ రెస్టారెంట్ లో లూఫీ అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూ అడుగుతూ ఉంటారు. ఐ మీన్ ఊసాప్ అడుగుతాడు లూఫీ నీకు మా డాడీ గురించి ఎలా తెలుసు అని చెప్పేసి అప్పుడు లూఫీ అంటాడు యాసాప్ అంటే మీ డాడీ షాంక్స్ పైరేట్ లో ఒక క్రూ లో భాగమే కదా అని చెప్పేసి అప్పుడు ఊసాప్ అవును అంటాడు. అప్పుడు లూఫీ అంటాడు అందుకే షాంక్స్ తో పాటు యాసాప్ అండ్ మిగతా అందరు క్రూ కలిసి మా గ్రామంలో అప్పుడప్పుడు ఫుడ్ తినడానికి అక్కడికి వచ్చేటోళ్ళు, అప్పుడు నీ గురించి మీ డాడీ చెప్పేటోడు అండ్ ఎప్పుడు నేను రెస్టారెంట్ లోకి వెళ్ళినా మ్యాక్స్ టు మ్యాక్స్ నీ గురించే చెప్పేటోడు అక్కడ ఉండే వాళ్ళందరికీ, సో అందుకే నీ గురించి నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి అప్పుడు మనం చూస్తాం ఫ్లాష్ బ్యాక్ లో యాసాప్ ఏదో ఒక దానికి గురి పెట్టి కాల్చుంటాడు. ఆ గురి పెట్టిన వస్తువు ఇంకేదో కాదు యాపిల్ కాయ, దాన్ని మొత్తం ముక్కలు చేసి పనుకుతాడు. అప్పుడే అక్కడికి మన లూఫీ వచ్చాడు అవుతాడు యాసాప్ నాకు కూడా నీలాగా షూటింగ్ చేయడం నేర్పి అని చెప్పేసి అప్పుడు యాసాప్ అంటాడు లూఫీ పిల్లాడలు కాదు, దీంతో కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా పెద్ద గాయం అవుతుంది, సో అందుకే వదిలే ఇవన్నీ వదిలే గానీ నాకు కూడా నీలాంటి వయసున్న ఒక కొడుకు ఉన్నాడు, వాడి పేరు ఊసాప్, ఇక్కడ నుంచి ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. అప్పుడు లూఫీ అంటాడు మీ డాడీ నీ గురించి ఇంత ఎక్కువ చెప్పినాడు కాబట్టి సో నిన్ను చూడగానే నేను గుర్తుపట్టిన అని చెప్పేసి అప్పుడు నామే అడుగుతుంది ఊసాప్ నువ్వు ఇదే గ్రామంలో పుట్టి పెరిగినావు కదా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీ ఫ్రెండ్స్, మాకు ఒక పెద్ద పడవ కావాలా అని చెప్పేసి అప్పుడు జోరో అంటాడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పెద్ద బంగ్లాని చూసిన, అక్కడికి వెళ్తే మనకు ఆ షిప్ దొరకచ్చు అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఊసాప్ టెన్షన్ పడి అంటాడు నో మీరు ఎటువంటి పరిస్థితులు ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. మీరు ఎంతసేపు తినాలంటే అంతసేపు తినండి, నో ప్రాబ్లం, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే అదే గ్రామంలో అదే పెద్ద బంగ్లా సైడ్ మనం చూస్తాం ఆ బంగ్లా బయట గేట్ దగ్గర ఇద్దరు పెద్ద బాడీ గార్డులు ఉంటారు అండ్ అదే పెద్ద బంగ్లాలోనే ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు కాయ. సో ఈ కాయ ఒక దిండును పట్టుకొని ఉంటుంది. ప్లీజ్ బట్లర్ ఒకసారి నన్ను ఊసాప్ తో మాట్లాడే నువ్వు, ఎందుకంటే ఊసాప్ తో మాట్లాడితే నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది విన్న తర్వాత ఆ బట్లర్ అంటాడు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఊసాప్ తో మిమ్మల్ని కలవనివ్వను, ఎందుకంటే ఊసాప్ చాలా అబద్ధాల కోరు, అతని వల్ల మీ హెల్త్ ఇంకా పాడైపోతుంది. ఇది విన్న తర్వాత కాయ అంటుంది నో అలా ఏం కాదు, ఊసాప్ తో నేను ఎప్పుడు మాట్లాడినా ఊసాప్ స్టోరీస్ వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది విన్న తర్వాత బట్లర్ అంటాడు నో మీరు ఏమైనా అనుకోండి ఊసాప్ తో మాత్రం మిమ్మల్ని కలవనివ్వను అని చెప్పేసి అప్పుడు మనం చూస్తాం ఆ ఊసాప్ అక్కడ ఉండే బాడీ గార్డుల నుంచి ఎలాగోలా తప్పించుకొని ఆ బంగ్లాకు ఉండే గడ్డి నుంచి ఒక సీక్రెట్ ప్యాసేజ్ గుండా ఆ బంగ్లాలోంచి ఎలాగోలా ప్రవేశించింటాడు అండ్ ఈ మ్యాటర్ కాయకి తెలిసిపోతుంది. సో అందుకే తన రూమ్ నుండి కిటికీ తీసేసి ఊసాప్ నువ్వు వచ్చేసావని ఉంటుంది. అప్పుడు ఊసాప్ అక్కడే ఉన్న ఒక చెట్టు నెక్కి అంటాడు అవును కాయ నేను వచ్చేసిన ఫైనల్ అని చెప్పేసి బట్ అప్పుడు కాయ అంటుంది బట్ మా బట్లర్ నీతో కలిసేదానికి నీ స్టోరీస్ వినేదానికి పర్మిషన్ ఇలే అని చెప్పేసి అప్పుడు ఊసాప్ అంటాడు నాకు పర్మిషన్ ఎంత అవసరం లే, ఎందుకంటే నేను ఒక గొప్ప వారియర్కి ఎప్పుడు పర్మిషన్స్ అవసరం ఉండవు అని చెప్పేసి ఇది విన్న తర్వాత కాయ సంతోషపడుతూ ఉంటుంది ఓకే ఊసాప్ ఈ రోజు నువ్వు ఏ కథ చెప్పబోతున్నావు అని చెప్పేసి అప్పుడు ఊసాప్ అంటాడు ఈ కథలో ఒక పెద్ద గోల్డ్ ఫిష్ ఉంటుంది, ఆ గోల్డ్ ఫిష్ నేను ఒంటి చేత ఓడించాను అని చెప్పేసి అండ్ ఇలాగే అబద్ధపు కథలు చెప్తూ ఊసాప్ కాయ నవ్వడానికి ట్రై చేస్తాడు అండ్ యాక్చువల్లీ అది సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకంటే కాయ నవ్వుతూనే ఉంటుంది కాబట్టి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది అదే రెస్టారెంట్ లో ఈ ముగ్గురు పిల్లలు ఆనియన్ పెప్పర్ అండ్ క్యారెట్ ముగ్గురు లూఫీ దగ్గరికి వచ్చేసి అడుగుతూ ఉంటారు మా కెప్టెన్ ఎక్కడ, మా కెప్టెన్ తో మీరు ఏం చేసినారని చెప్పేసి ఇది విన్న తర్వాత లూఫీ మాంసం తిన్న తర్వాత అంటుంటాడు ఈ మాంసం చాలా బాగుందని చెప్పేసి వీళ్ళు ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎందుకంటే మాంసం అంటే వీళ్ళు ఊసాప్ అనుకుంటారు కాబట్టి అండ్ అదే మిస్అండర్స్టాండింగ్ తో వీళ్ళు అడుగుతారు ఏంటి మీరు ముగ్గురు కలిసి మా కెప్టెన్ తినేసారా అని చెప్పేసి ఇది చూసిన తర్వాత జోరో వీళ్ళని ఆట పట్టిద్దామని చెప్పేసి ఒక విచిత్రమైన ఫేస్ ని పెడుతూ అంటుండ్రు అవును మేము మీ కెప్టెన్ తినేసాం నెక్స్ట్ మీరే అని చెప్పేసి విన్న తర్వాత వాళ్ళు చాలా భయపడిపోయి అంటుంటారు మీరు మనుషులు కాదు మీరు రాక్షసులు అని చెప్పేసి బట్ కొద్దిసేపు మిస్అండర్స్టాండింగ్ అంత దూరం అయిపోతుంది లూఫీ వాళ్ళకి నిజం చెప్పించాడు కాబట్టి దాని తర్వాత లూఫీ అడుగుతాడు యాసాప్ ఉండే ప్లేస్ తీసుకోమని చెప్పేసి అప్పుడు ఆ ముగ్గురు పిల్లలు కాయ ఉండే ప్లేస్ దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత లూఫీ అడుగుతాడు ఇక్కడికి యూసఫ్ ఎందుకు వస్తాడని చెప్పేసి అప్పుడే అక్కడ ఉండే పిల్లోలలో ఒక పిల్లోడు అంటాడు ఇది కొంచెం కాంప్లికేటెడ్ మీరు అర్థం చేసుకుంటారు లేదు నాకు తెలియదు బట్ సింపుల్ గా చెప్పాలంటే అబద్ధం ఆడడానికి అని చెప్పేసి ఇది విన్న తర్వాత నామి కొంచెం షాక్ అడుగుతుంది బట్ అబద్ధం ఆడడం తప్పు కదా అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అంటారు అవును అబద్ధం ఆడడం అయితే తప్పే బట్ ఇక్కడ ఊసాప్ ఊరిని అబద్ధం ఆడడానికి రాడు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు దాని వల్ల ఆ అమ్మాయి చాలా డిప్రెషన్ లో ఉంటుంది, సో ఆ డిప్రెషన్ లోంచి ఆ అమ్మాయిని బయటికి తీసుకురావడానికి ఊసాప్ ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి అబద్ధపు కథలు చెప్పి అమ్మాయి నవ్విస్తూ ఉంటాడు. ఇది విన్న తర్వాత లూఫీ ఓకే సో ఇదన్నమాట ఊసాప్ పరిస్థితి అని చెప్పేసి అనుకుంటాడు. దీని తర్వాత
లూఫీ నవ్వుతూ అంటాడు, సో ఓకే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఊసాప్ వల్లనే ఆ అమ్మాయి చాలా బాగుపడుతుంది, సో నేను వెళ్ళి ఊసాప్ ని అండ్ ఆ అమ్మాయిని కలిసి వస్తా అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు అంటారు బాడీ గార్డులు మనం లోపలికి పంపిరని చెప్పేసి. లూఫీ చేతులు సాగవి ఫెన్సులు పట్టుకొని అంటాడు మనం కూడా బాడీ గార్డులను పర్మిషన్ అడగం లోపలికి వెళ్ళాలని చెప్పేసి తన చేతులు సాగవికి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తాడు. ఇది చూసిన తర్వాత వీళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు, బాడీ గార్డులు ఇవన్నీ చూస్తే మనల్ని చంపేస్తారని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ అందరూ లూఫీని ఆపడానికి ట్రై చేస్తారు, బట్ మనోడు ఆగే టైప్ అస్సలు కాదు. సో అందుకే మనోడు చేతులు నార్మల్ గా చేసుకుంటాడు. అందువల్ల లూఫీ అండ్ జోరో నామి వీళ్ళందరూ కలిసి గాల్లో ఎగురుతారు. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ ఇప్పుడు మన కథలు చెప్తూ కాయాన్ని నవ్విస్తూనే ఉంటాడు, బట్ అప్పుడే సడన్ గా కాయ పైకి చూసి అంటుంది ఊసాప్ పైన ఎవరో ఎగురుతూ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి. ఇది చూసిన తర్వాత ఊసాప్ కూడా టెన్షన్ పడి చూస్తాడు. అక్కడ లూఫీ అండ్ మిగతా వాళ్ళందరూ ఉంటారు. అండ్ కొద్దిసేపు ఎగిరిన తర్వాత వాళ్ళు వచ్చి డైరెక్ట్ కింద పడతారు. అది చూసిన తర్వాత కాయ వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి నీకు తెలుసా అని చెప్పేసి ఊసాప్ అడుగుతారు. ఇది చూసిన తర్వాత ఊసాప్ అంటాడు అవును వాళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళు నా కింద పని చేయడానికి వచ్చినట్టు కొత్తగా ఇక్కడికి. ఇది విన్న తర్వాత కాయ అడుగుతుంది ఇది నిజమేనా, మీరు ఊసాప్ కింద పని చేయడానికి ఇక్కడికి వచ్చారని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ మొత్తం నిజం చెప్పబోతుంటే అక్కడికి ఆ బట్లర్ వచ్చేసి అడుగుతారు అసలు మీరు ఎవరు, మీరు పర్మిషన్ లేకోకుండా మా బంగ్లా లోపలికి ఎలా వస్తారని చెప్పేసి. మీరు ఎలాగైతేనే వచ్చారు, సో ఇందుకు మీకు శిక్ష పడాల్సినదే అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు అసలు నువ్వెవరు మాకు శిక్ష చేయడానికి అని చెప్పేసి. అప్పుడు ఎక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది అదే విలేజ్ లో ఇంకో రోడ్డు పైన. అక్కడికి ఎవరో వస్తుంటారు అండ్ వాడు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాడు అండ్ వాడి కళ్ళకి లవ్ షేప్ ఉండే కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింటాడు. అండ్ అప్పుడే ఈ 9th ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.